హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు చూడబోతున్న వీడియో కుంభమేళాలకు సంబంధించి నాగ సాధువుల గురించి, వాళ్ళ యొక్క ప్రత్యేకతలు, వాళ్ళ యొక్క జీవన శైలి, వాళ్ళు ఏమేమి పూజిస్తారో ఈ వీడియో ద్వారా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ కొట్టండి, బాగా నచ్చితే షేర్ చేసి కామెంట్ కూడా చేయండి. మరి ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. రూపం దిగంబరం, దేహమంతా విభూది, చేతిలో ఆయుధం, జడలు కట్టిన శిరోజాలతో ఎర్రటి కళ్ళతో భయానకంగా ఉంటారు. చీమకు కూడా అపకారం చేయరు, కానీ ధర్మానికి అపచారం కలిగితే ప్రళయకాల రుద్రులవుతారు. ఎక్కడో హిమాలయాల్లో ఉంటారని వినడమే కానీ ప్రత్యక్షంగా చూసిన వారు లేనే లేరు. పవిత్ర కుంభమేళ సమయాల్లో మాత్రమే వారు పవిత్ర స్నానాలకు వస్తారు. ఎంత నిశ్శబ్దంగా వస్తారో అంతే మౌనంగా వెళ్ళిపోతారు. వారే నాగసాధువులు. ఈ నాగసాధువులపై భిన్నమైన సిద్ధాంతాలున్నాయి. శంకర భగవత్పాదులు దేశంలోని 4 దిక్కులు అంటే బద్రీనాథ్, పూరి, ద్వారకా, శృంగేరిలో పీఠాలను ఏర్పాటు చేశారు. సనాతన ధర్మానికి పరిరక్షకులుగా ఈ సైన్యాన్ని ఏర్పాటు చేసినట్లు కొన్ని గ్రంథాలు పేర్కొంటున్నాయి. దీన్ని దశనామి సంప్రదాయంగా పరిగణిస్తున్నారు. శైవ వైష్ణవ సంప్రదాయాలకు చెందిన అఖాడాల్లో నాగ సాధువులు కూడా ఉన్నారు. మొదట్లో యుద్ధ విద్యలో ప్రవీణులైన ఆధునిక కాలంలో పూర్తిగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. అయితే యుద్ధ విద్యల శిక్షణ మాత్రం కొనసాగుతోంది. నాగసాధువుల్లో చేరాలంటే ఏం చేయాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది క్లిష్టతరమైన ప్రక్రియ. శంకరాచార్యం కేశవం అని నినదిస్తారు. దీని అర్థం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నాగ అనే పదానికి భౌతికమైన వాంఛలను పరిత్యజించి ఎలాంటి బంధాలు లేని కఠోరమైన జీవితాన్ని ప్రారంభించాలనుకునేవారు ఇందులో చేరవచ్చు. సాధారణంగా కుంభమేళాల్లో కొత్త వారిని చేర్చుకుంటారు. అనేక వడపోత కార్యక్రమాల అనంతరం ఇందులో చేరేవారు శిరోముండనం చేసుకుని ఎవరికి వారే సొంతంగా పిండ ప్రదానం చేసుకోవాలి. దీంతో ఈ ప్రపంచమంతతో సంబంధాలు తెగిపోతాయి. మౌని అమావాస్య నాడు అమృత స్నానం చేస్తారు. ఏ అఖాడాలో చేరితే ఆ ఆచార్య మహామండలేశ్వరుని తమ శాఖలోకి స్వీకరించే ప్రక్రియ చేపడతారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించేవారు అఖాడాలో ఎలా ఉండాలో వివరిస్తారు. మరి నాగసాధువులు ఏం భుజిస్తారో అది కూడా తెలుసుకుందాం. పండ్లు, దుంపలు, కూరగాయలు భుజిస్తారు. ఎక్కువ కాలం ఉపవాస దీక్షలో ఉంటారు. ఇహలోక అంశాలతో వారికి ఎలాంటి సంబంధం ఉండదు. అందుకే రాగద్వేషాలకు అతీతంగా ఉంటారు. అఘోరాలు వామాచారాలను పాటిస్తారు. నాగసాధువులు కుంభమేళాలకు మాత్రమే హాజరవుతారు. ఎంత దూరమైనా ఎలాంటి పాదరక్షలు లేకుండా విభూతిదారులే నడుస్తారు. కుంభమేళాకు హాజరయ్యే వీరిని దర్శించుకుంటే మంచిదని కోట్లాది మంది భక్తుల విశ్వాసం. ఎముకలు కొరికే చలిలోనూ, నిప్పులు చెరిగే భానుడి తీవ్రతలోనూ వీరు చలించరు. యథాప్రకారం తమ నిత్య కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. వీరి సంఖ్య వేలల్లోనే ఉంటుంది. కుంభమేళలో జరిగే తీర్థాలకు మాత్రమే వస్తారు, అనంతరం వెళ్ళిపోతారు. ఎవరితోని సత్సంబంధాలు ఉండవు. వందల సంవత్సరాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశానికి లేని ఆధ్యాత్మికత, ఘనకీర్తి మనకు ఉంది. లోక కళ్యాణం కోసం తరతరాల ఆచారాలను ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా పాటిస్తూ దివ్య ప్రభను అందిస్తున్న నాగసాధువులకు అనంత ప్రణామాలు చెప్పాల్సిందే. ఓం నమః శివాయ.